Hi everyone, welcome back to my channel Learn English with Josh. Today we will learn about daily use English sentences. I hope these sentences are very helpful for you to speak in English. If you are new to this channel, please like and subscribe. Let's start. నిజం మాట్లాడే ధైర్యం ఎవ్వరికీ లేదు. నిజం మాట్లాడే ధైర్యం ఎవ్వరికీ లేదు అని చెప్పే సందర్భాలలో నో వన్ హ్యాస్ డేర్ టు స్పీక్ ద ట్రూత్. నో వన్ హ్యాస్ డేర్ టు స్పీక్ ద ట్రూత్. ఎవ్వరికీ లేదు. నో వన్ హ్యాస్ డేర్. ఈ విధంగా సెంటెన్స్ని ఫ్రేమ్ చేయవచ్చు. సి ద నెక్స్ట్ వన్. మీ సలహా మీ దగ్గరే ఉంచుకోండి. మీ సలహా మీ దగ్గరే ఉంచుకోండి అని చెప్పే సందర్భాలలో కీప్ యువర్ అడ్వైస్ టు యువర్ సెల్ఫ్. కీప్ యువర్ అడ్వైస్ టు యువర్ సెల్ఫ్. సి ద నెక్స్ట్ వన్. ఈ విషయంపై తప్పకుండా అతనితో మాట్లాడతాను. ఈ విషయంపై తప్పకుండా అతనితో మాట్లాడతాను. ఇంగ్లీష్‌లో ఐ విల్ ష్యూర్‌లీ టాక్ టు హిమ్ అబౌట్ దిస్ మ్యాటర్. ఐ విల్ ష్యూర్‌లీ టాక్ టు హిమ్ అబౌట్ దిస్ మ్యాటర్. నేను మాట్లాడతాను. తప్పకుండా మాట్లాడతాను. ఐ విల్ ష్యూర్‌లీ టాక్ టు హిమ్. ఈ విషయంపై అబౌట్ దిస్ మ్యాటర్. ఈ విషయంపై, ఈ విషయం గురించి 2 విధాలుగా కూడా చెప్పవచ్చు. సి ద నెక్స్ట్ వన్. నువ్వు నాకు అలవాటు చేశావు. నువ్వు నాకు అలవాటు చేశావు అని చెప్పే సందర్భాలలో యూ గాట్ మీ యూజ్డ్ టు ఇట్. యూ గాట్ మీ యూజ్డ్ టు ఇట్ అని అంటాం. సి ద నెక్స్ట్ వన్. మీరు ఫ్యాన్ గాలికి అలవాటు పడ్డారు. మీరు ఫ్యాన్ గాలికి అలవాటు పడ్డారు. ఇంగ్లీష్‌లో యూ ఆర్ యూజ్డ్ టు ద ఫ్యాన్ ఎయిర్. యూ ఆర్ యూజ్డ్ టు ద ఫ్యాన్ ఎయిర్. ఈ విధంగా సెంటెన్స్‌ని ఫ్రేమ్ చేయవచ్చు. ఏదైనా అలవాటు పడ్డారు అని చెప్పడానికి యూ ఆర్ యూజ్డ్ టు. ఈ విధంగా సెంటెన్స్‌ని ఫ్రేమ్ చేయవచ్చు. సి ద నెక్స్ట్ వన్. టైం అయిపోయిందిగా వెళ్దామా లేక ఇక్కడే ఉందామా? టైం అయిపోయిందిగా వెళ్దామా లేదా ఇక్కడే ఉందామా? ఇంగ్లీష్‌లో ఈ విధంగా ఫ్రేమ్ చేయాలి. టైమ్ ఈజ్ రన్నింగ్ ఔట్. టైం అయిపోయిందిగా అని చెప్పడానికి టైమ్ ఈజ్ రన్నింగ్ ఔట్. షల్ వి గో ఆర్ స్టే హియర్? షల్ వి గో ఆర్ స్టే హియర్? వెళ్దామా లేక ఇక్కడే ఉందామా? ఈ విధంగా సెంటెన్స్‌ని చెప్పవచ్చు. సి ద నెక్స్ట్ వన్. గోడకు కూడా చెవులున్నాయి. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. గోడకు కూడా చెవులు ఉన్నాయి. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. ఈవెన్ ద వాల్ హ్యాస్ ఇయర్స్. సో వీ హ్యావ్ టు బీ కేర్‌ఫుల్. ఈవెన్ ద వాల్ హ్యాస్ ఇయర్స్. సో వీ హ్యావ్ టు బీ కేర్‌ఫుల్. ఈ విధంగా సెంటెన్స్‌ని ఫ్రేమ్ చేయవచ్చు. సి ద నెక్స్ట్ వన్. నన్ను కొనమంటావా? నన్ను కొనమంటావా? ఇంగ్లీష్‌లో ఈ విధంగా అడగాలి. డూ యూ వాంట్ మీ టు బై? డూ యూ వాంట్ మీ టు బై? ఈ విధంగా సెంటెన్స్‌ని చెప్పవచ్చు. సి ద నెక్స్ట్ వన్. నన్ను రమ్మంటావా? నన్ను రమ్మంటావా? ఇంగ్లీష్‌లో డూ యూ వాంట్ మీ టు కమ్? డూ యూ వాంట్ మీ టు కమ్? నన్ను వెళ్ళమంటావా? నన్ను వెళ్ళమంటావా? డూ యూ వాంట్ మీ టు గో? డూ యూ వాంట్ మీ టు గో? నన్ను చేయమంటావా? నన్ను చేయమంటావా? డూ యూ వాంట్ మీ టు డూ? డూ యూ వాంట్ మీ టు డూ? ఈ విధంగా సెంటెన్సెస్‌ని ఫ్రేమ్ చేయవచ్చు. నన్ను పంపమంటావా? నన్ను పంపమంటావా? డూ యూ వాంట్ మీ టు సెండ్? డూ యూ వాంట్ మీ టు సెండ్? సి ద నెక్స్ట్ వన్. నువ్వు నన్ను ఎందుకు వెంబడిస్తున్నావు? నువ్వు నన్ను ఎందుకు వెంబడిస్తున్నావు? వై ఆర్ యూ ఫాలోయింగ్ మీ? వై ఆర్ యూ ఫాలోయింగ్ మీ? అంటే ఎందుకు వెంబడిస్తున్నావు అని చెప్పడానికి. నేను బయటకు ఎక్కువగా వెళ్ళను. నేను బయటకు ఎక్కువగా వెళ్ళను అని చెప్పే సందర్భాలలో ఐ డోంట్ గో ఔట్ మచ్. ఐ డోంట్ గో ఔట్ మచ్. ఈ విధంగా సెంటెన్స్‌ని ఫ్రేమ్ చేయవచ్చు. సి ద నెక్స్ట్ వన్. నేను ఫోన్ చేయగానే అతడు ఆగమేఘాల మీద వచ్చాడు. నేను ఫోన్ చేయగానే అతడు ఆగమేఘాల మీద వచ్చాడని చెప్పే సందర్భాలలో వెన్ ఐ ఫోన్డ్ హీ కేమ్ ఇన్ ఏ ఫ్లాష్. వెన్ ఐ ఫోన్డ్ అంటే నేను ఫోన్ చేయగానే అంటే పాస్ట్ టెన్స్‌లో ఉంది సెంటెన్స్. సో ఐ ఫోన్డ్. వెన్ ఐ ఫోన్డ్. వెన్ ఐ ఫోన్డ్ నేను ఫోన్ చేయగానే అతను ఆగమేఘాల మీద వచ్చాడు. హీ కేమ్ ఇన్ ఏ ఫ్లాష్. మీకు తెలియనప్పుడు తెలుసుకోవాలి. మీకు తెలియనప్పుడు తెలుసుకోవాలి అని చెప్పే సందర్భాలలో వెన్ యూ డోంట్ నో యూ షుడ్ గెట్ టు నో. వెన్ యూ డోంట్ నో అంటే మీకు తెలియనప్పుడు తెలుసుకోవాలి. యూ షుడ్ గెట్ టు నో. సి ద నెక్స్ట్ వన్. నేను చెప్పింది విని కన్‌ఫ్యూజ్ అవ్వకు. నేను చెప్పింది విని కన్‌ఫ్యూజ్ అవ్వకు. ఇంగ్లీష్‌లో డోంట్ గెట్ కన్‌ఫ్యూజ్డ్. ఆఫ్టర్ హియరింగ్ వాట్ ఐ సే. డోంట్ గెట్ కన్‌ఫ్యూజ్డ్ అంటే కన్‌ఫ్యూజ్ అవ్వకు. ఆఫ్టర్ హియరింగ్ వాట్ ఐ సే.
తినేటప్పుడు ఫోన్ చూడకు. తినేటప్పుడు ఫోన్ చూడకు. ఇంగ్లీష్‌లో డోంట్ లుక్ ఎట్ ద ఫోన్ వైల్ ఈటింగ్. డోంట్ లుక్ ఎట్ ద ఫోన్ వైల్ ఈటింగ్. సీ ద నెక్స్ట్ వన్. నాకు ఎటువంటి పట్టింపులు లేవు. నాకు ఎటువంటి పట్టింపులు లేవు. ఇంగ్లీష్‌లో ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఫార్మాలిటీస్. ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఫార్మాలిటీస్ అని అంటాం. సీ ద నెక్స్ట్ వన్. నీకు ఆ పుస్తకం ఎక్కడ లభించింది? నీకు ఆ పుస్తకం ఎక్కడ లభించింది? ఇంగ్లీష్‌లో వేర్ డిడ్ యూ గెట్ దట్ బుక్? వేర్ డిడ్ యూ గెట్ దట్ బుక్? ఆ బుక్. దట్ బుక్. మీకు ఎక్కడ లభించింది? వేర్ డిడ్ యూ గెట్? ఈ విధంగా సెంటెన్స్‌ని ఫ్రేమ్ చేయవచ్చు. సీ ద నెక్స్ట్ వన్. ఈరోజు వంట చేసేందుకు తగిన సమయం లేదు. ఈరోజు వంట చేసేందుకు తగిన సమయం లేదు. ఐ డోంట్ హ్యావ్ ఎనఫ్ టైమ్ టు కుక్ టుడే. ఐ డోంట్ హ్యావ్ ఎనఫ్ టైమ్. తగిన సమయం లేదు. వంట చేసేందుకు. టు కుక్. ఈరోజు టుడే. ఈ విధంగా సెంటెన్స్‌ని ఫ్రేమ్ చేయవచ్చు. సీ ద నెక్స్ట్ వన్. ఫోన్ చూస్తూ నా సమయం వృధా చేశాను. ఫోన్ చూస్తూ నా సమయం వృధా చేశాను. ఐ వేస్టెడ్ మై టైమ్ లుకింగ్ ఎట్ ద ఫోన్. ఐ వేస్టెడ్ మై టైమ్ లుకింగ్ ఎట్ ద ఫోన్. వచ్చే వారం నేను స్టేడియంలో క్రికెట్ చూస్తూ ఉంటాను. వచ్చే వారం నేను స్టేడియంలో క్రికెట్ చూస్తూ ఉంటాను. ఐ విల్ బీ వాచింగ్ క్రికెట్ ఇన్ ద స్టేడియం నెక్స్ట్ వీక్. ఐ విల్ బీ వాచింగ్ క్రికెట్ ఇన్ ద స్టేడియం నెక్స్ట్ వీక్. నేను చేస్తూ ఉంటాను అని చెప్పే సందర్భాలలో ఐ విల్ బీ వాచింగ్ యూస్ చేస్తాం. సీ ద నెక్స్ట్ వన్. ఇక్కడ ఎంతకాలం నుంచి ఉంటున్నారు? ఇక్కడ ఎంతకాలం నుంచి ఉంటున్నారు? హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ హియర్? హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ హియర్? ఈ విధంగా ఎదుటి వాళ్ళని అడగవచ్చు. సీ ద నెక్స్ట్ వన్. నేను ఇక్కడ 2020 నుండి ఉంటున్నాను. నేను ఇక్కడ 2020 నుండి ఉంటున్నాను. ఇంగ్లీష్‌లో ఐ హావ్ బీన్ హియర్ సిన్స్ 2020. ఐ హావ్ బీన్ హియర్ సిన్స్ 2020. సీ ద నెక్స్ట్ వన్. అందుకే నేను ఆమెను కొట్టింది. అందుకే నేను ఆమెను కొట్టింది. దట్స్ ద రీజన్ వై ఐ హిట్ హెర్. దట్స్ ద రీజన్ వై ఐ హిట్ హెర్ అంటే దట్స్ ద రీజన్ వై అంటే అందుకే నేను కొట్టింది. ఐ హిట్ హెర్. సీ ద నెక్స్ట్ వన్. మనం ఈ ఇంటిని స్కూల్‌గా మార్చుతాం. మనం ఈ ఇంటిని స్కూల్‌గా మార్చుతాం. వి విల్ టర్న్ దిస్ హౌస్ ఇంటూ ఎ స్కూల్. వి విల్ టర్న్ దిస్ హౌస్ ఇంటూ ఎ స్కూల్. సీ ద నెక్స్ట్ వన్. ఎవరు విక్రయిస్తారు? హూ సెల్స్? ఎవరు విక్రయిస్తారు? హూ సెల్స్? అది ఎక్కడ విక్రయించబడింది? అది అక్కడ విక్రయించబడింది. వేర్ ఈస్ దట్ సోల్డ్? ఎక్కడ కనుగొనాలి? ఎక్కడ కనుగొనాలి? వేర్ టు ఫైండ్? వేర్ టు ఫైండ్? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. Learn English with Josh.